ఎన్సీసీ సి సర్టిఫికెట్ రాత పరీక్షను నేడు నగరంలో నిర్వహించారు. 3 కేంద్రాల్లో నిర్వహించిన ఈ రాత పరీక్షకు కాకినాడ గ్రూప్ పరిధిలోని వివిధ ఎన్సీసీ యూనిట్లకు చెందిన క్యాడెట్లు హాజరయ్యారు. ఎన్సీసీలో 3 ఏళ్ల పాటు శ్రమించి నేర్చుకున్న పలు అంశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నేడు ఎన్సీసీ సి సర్టిఫికెట్ రాత పరీక్షను నిర్వహించారు. కాకినాడ గ్రూప్ పరిధిలో ఎన్సీసీ యూనిట్లకు నేడు విజయవాడలోని నలంద విద్యానికేతన్, పిబి సిద్ధార్థ కళాశాల, ఆంధ్ర లయోలా కళాశాలలో రాత పరీక్షను నిర్వహించారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ నగరవాల్ నేతృత్వంలో పరీక్షలు జరిగాయి. నిన్న సి సర్టిఫికెట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా నేడు రాత పరీక్షను నిర్వహించారు. ఎన్సీసీలో 3 ఏళ్ల పాటు శ్రమించి నేర్చుకున్న పలు అంశాలకు సంబంధించి నిర్వహించిన పరీక్షకు క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని పరీక్ష రాశారు. నలంద విద్యానికేతన్లో 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ పర్యవేక్షణలో నిర్వహించిన రాత పరీక్షలో 16-17 బెటాలియన్కు చెందిన 280 మంది ఎన్సీసీ క్యాడెట్లు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ మాట్లాడుతూ, విజయవాడలో 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారన్నారు. గ్రూపుకు చెందిన 9 మంది క్యాడెట్లు వరల్డ్ రికార్డు ఈవెంట్లో భాగస్వాములయ్యారని చెప్పారు. వరద సహాయక కార్యక్రమాల్లో, ప్రభుత్వ పథకాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. But more than that, I would like to apprise you that yesterday we had a meeting with Honorable K. Shivanath, MP of Vijayawada, MP, Member of Parliament of Vijayawada, where we discussed and apprised him the major activities taken by the cadets of NCC, that is Kakinada Group, especially the flood relief which had happened last year. Then the world record where the 9 cadets of our group had gone and been a part of the world record, IMCA record and the record of India, where they performed the dance of the local dance of the Andhra Pradesh and Telangana. Apart from that, they've been very active in social SSCD activities, that is plantation, blood donations. They themselves are not only involved but also they run a awareness campaign for all the people of the group in the 9 districts. 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ మాట్లాడుతూ, ఇతర విద్యార్థులకు రాని అవకాశాలు ఎన్సీసీ ద్వారా విద్యార్థులకు వస్తాయని చెప్పారు. గణతంత్ర దినోత్సవ ప్యారెడ్లో పాల్గొనే అరుదైన అవకాశం కేవలం ఎన్సీసీ క్యాడెట్లకు మాత్రమే లభిస్తుందన్నారు. ఎన్సీసీ అనేది డిఫెన్స్లో చేరడానికి మాత్రమే అనే భావన సరైంది కాదని, ఏ రంగంలోకి వెళ్ళినా, ఏ వృత్తిలోకి వెళ్ళినా ఎన్సీసీ సహకరిస్తుందని చెప్పారు. మానవతామూర్తులుగా, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎన్సీసీ తీర్చిదిద్దుతుందని చెప్పారు. A student's life is concerned, if he joins NCC, it gives him or her the chance to witness a lot of things which he would otherwise not be able to do that when he would be in college. NCC gives them a chance to go right up till Delhi to showcase in the Republic Day parade. Apart from that, it helps them to improve their personality. And it is not, a lot of people feel that it is only for joining the defense forces or something. No. Wherever the cadets goes, whatever profession they join, NCC will help them. And they will become better human beings and they will become good citizens of this country, which is the main aim of NCC. From 17 Andhra Battalion NCC. ఈ 3 ఏళ్ళలో మేము ఎన్సీసీలో ఎంతో నేర్చుకున్నాం. యూనిటీ, డిసిప్లిన్ అని ఎన్నో విషయాలు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా అని చెప్పి నేర్చుకున్నాము. సో ఈ 3 years ప్రాక్టీస్లో మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మొత్తం వాళ్ళ ఎగ్జామ్లో రాసి మేము ఎంతో సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసాం. అవకాశాలు వస్తాయి. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ద్వారా ఎస్ఎస్పిలో కూడా డైరెక్ట్ ఎంట్రీ ఉండిద్ది. ఎగ్జామ్ అనేది ఉండదు, మాకు డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉండిద్ది. మేము ఎన్సీసీ జాయిన్ అవ్వడానికి కారణం 5 మార్క్స్ కలుస్తాయని చెప్పి బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ కోసం 3 years కష్టపడ్డాము. ఈరోజు కష్టపడిందంతా కలిసి ఎగ్జామ్లో రాసాము. నాకు అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏటీసీ క్యాంప్ చేశాము. అందరితో కలిసి ఎలా ఉండాలి, యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేవి చాలా నేర్చుకున్నాము. ఎన్సీసీ మాకు మమ్మల్ని ఒక రోల్ మోడల్గా నిలబెట్టింది. మేము ఒకరిని చూసి మేము రోల్ మోడల్ అయ్యాము. ఇప్పుడు మమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకున్నారు. ఎన్సీసీ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒక కామన్ సిటిజన్గా మనం ఎలా నడుచుకోవాలి,
మనం ఈ సిటిజన్లో ఉంటున్నప్పుడు మనం నలుగురితో ఎలా నడుచుకోవాలి, నలుగురితో ఎలా నడుచుకోకూడదు, ఎవరన్నా తప్పుగా ఉంటే మనం ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా సరి చేయాలనే దాన్ని మేము ప్రతి ఒక్కటి మేము ఎన్సీసీ ద్వారా అయితే నేర్చుకున్నాము. ఎన్సీసీలో అనేక రకమైన క్యాంప్స్ ఉంటాయి. ఆ క్యాంప్స్లో మేము క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఆటలు జరుగుతాయి. ఎంతో ఫైరింగ్ ఎవరు చేయలేంది మా యొక్క కేడెట్స్ మేము స్టడీస్ లెవెల్లోనే మేము ఫైరింగ్ నేర్చుకున్నాము.